వికారాబాద్ జిల్లా దారూర్ మండలంలో దారుణం జరిగింది. నాగారం గ్రామానికి చెందిన వృద్ధురాలు తన కొడుకులు అన్నం పెట్టకుండా రోజు కొడుతున్నారని ఆర్టీఓ ఆఫీసులో ఫిర్యాదు చేసింది. ఆస్తి పంచిపెట్టాక తన బాగోగులు చూసుకోకపోగా తినడానికి తిండి కూడా పెట్టట్లేదని కన్నీరు పెట్టుకుంది. తనకు న్యాయం చేయాలని వికారాబాద్ ఆర్టీఓ వాసుచంద్రను కలిసి తన గోడు చెప్పుకుంది. స్పందించిన ఆర్టీఓ వృద్ధురాలు గౌషియా బేగం ఇచ్చిన కంప్లైంట్ తీసుకుని సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తనకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీఓ ఆఫీస్ పక్కన ఏడుస్తూ కూర్చున్న వృద్ధురాలిని ఓదార్చారు తోటి మహిళలు. కొడుకులు కదా ఇల్వ పోతుంది కదా ఇద్దరు పోయిండ్రు ఇద్దరు ఉన్నారు కదా అని నేను ఇల్వ పెట్టినా సార్. ఆ చిన్నోనికి కూడా లేకుండా ఒక్కడే చేసుకున్నాడు సార్. ఇప్పుడు చిన్నోడు ఏమంటాడు, అమ్మ నాయనాడికి అయితే ఇట్లా చంపిండు, చెల్లెలకి అయితే అట్లా చంపిండు, ఇప్పుడు నీవన్నా ఇంత చెయ్యమ్మా, నాకు 5 మంది ఆడపిల్లలే అని ముద్ద తిడ్డా అంటున్నాడు వాడు. నేను రాను అని వాడు ఇంటి ముంగలికి వస్తలేడు సార్. ఇప్పుడు వాని మీద పగ పట్టిండు. ఇక మరి నేను ఎవరితో పోదు అనేసి ఇంటికి వచ్చినా సార్. అడక తెలుపుకుంటూ ఆ సార్తో పోయినా, ఆ సార్ కూడా చేతి తిన్న మనిషితోటి చెప్పులు ఇప్పించిండు సార్. చెప్పులతో కాళ్ళతో తొక్కిండ్రు సార్. నేను పేజ్ చూస్తే మీకు ఇదైతే నా పేజ్ అంత ఇదైంది సార్. 2 ఆపరేషన్లు మడితేనే నేను ఎవరికి చెప్పుకోండి. నేను నిన్న ఇంత బుక్కెట్ తిన్నా సార్. నేను మహమూద్ పేరు నేను పెడితే బాబా టైలర్ పెట్టుకున్నాడు ఆయన. ఇప్పుడు ఇంటి మీద కూడా అదే పోడుంది సార్. సరే, ఇప్పుడు భూమి కావాలన్నా? భూమి కావాలి నాకు. నా పైసా భూమి అమ్ముకున్నారు సార్. భూమి అమ్ముకున్నాడు, ఉండవలసి అమ్ముకున్నాడు. ఇంకా 3 ఎకరాల భూమి ఉన్నది. ఇంకా వాడు ఒక్కని పేరనే చేసుకున్నాడు అంతా. ఆయన పేర కూడా జైలు ఎత్తుకుపోయింది, దాని పేరనే చేసిండు. ఏం లేదు, గిలాస కూడా లేదు వాంది. ఆమె కాలి బట్టల మీద తోలుకోమని పోయిండు. ఆడ ఒట్టు తిన్నారు. నా పిల్లని ఇట్లా చంపిండ్రు. పిల్లని ఏనందుకు ఆమె కొడుకు